హలో ఇంజనీర్స్, ఇప్పుడు మీకు చూపించబోతున్నాను టెర్రస్ పైన పారాపెట్ వాల్ ఎలా చెక్ చేస్తారో, బ్రిక్ అలైన్మెంట్ ఎలా చెక్ చేస్తారో అనేది చెప్పబోతున్నాను. ఇదే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దీన్నే ప్లమ్ చెక్ చేయడం అంటాము. మెయిన్ మనం ఫస్ట్ థింక్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ బ్రిక్ టు బ్రిక్ ప్లమ్ చూసుకోవాలి. దాని తర్వాత కింద ఉన్న బ్రిక్కి ప్లమ్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ బ్రిక్ పెట్టడం స్లోప్లో పెట్టడం అంటే ఆ గోడ మొత్తం అలాగనే స్లోప్లో వెళ్ళిపోతుంది. అందుకంటే ఫస్ట్ బ్రిక్ టు బ్రిక్ ప్లంబు చూసుకొని తర్వాత కింద ఉన్న బ్రిక్ ప్లంబు చూడాలి. అలాగే ఒక గోడ ఉందంటే ఆ కార్నర్ ప్లస్ ఈ కార్నర్ రెండు వైపులా చూస్తేనే మనకు బ్రిక్ అనేది అలైన్మెంట్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఈ మేస్త్రి చూడండి అలాగనే చేస్తున్నాడు. ఇక బ్రిక్ టు బ్రిక్ ప్లంబ్ చూస్తున్నాడు, తర్వాత కింద ఉన్న బ్రిక్కి ప్లంబ్ చూస్తున్నాడు. ఇలా మనం బ్రిక్ టు బ్రిక్ ప్లంబ్ ఓకే అయితే దాని తర్వాత అటు ఆ లాస్ట్ బ్రిక్కి ఈ లాస్ట్ బ్రిక్కి లైన్ డోర్ కట్టేసుకొని మధ్యలో ఉన్న లైన్ ప్రకారంగా మనం బ్రిక్స్ పెట్టేసుకోవాలి. తర్వాత మనం బ్రిక్స్ మొత్తం చేసేసిన తర్వాత గ్రూ అనేది కొట్టుకోవాలి. గ్రూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది. అలాగే మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఆ గ్రూలకు అనేది మన ప్లాస్టింగ్ మాల్ అనేది వెళ్ళి గ్రిప్ అనేది పట్టుకుంటుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇదే మన టెర్రస్ పైన పారాపెట్ వాల్లో మీకు ప్లంబ్ ఆర్ బ్రిక్ అలైన్మెంట్ ఎలా చెక్ చేసేయాలని చూపించాను. అలాగే మనకు పారాపెట్ వాల్ యొక్క హైట్ అండ్ టెర్రస్ పైన స్లాబ్ అనేది స్లోప్ మెయింటైన్ చేస్తాం వాటర్ ఫ్లో కోసం. అది అక్కడ మనం దాన్ని బట్టి మనం పారాపెట్ వాల్ హైట్ ఎక్కడెక్కడ ఎలా తీసుకుంటాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.